హై వ్యూర్స్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి ద గ్రేట్ వైసీపీ లీడర్స్, జగన్మోహన్ రెడ్డికి ఆస్తి అయినటువంటి ఆయుధాలైనటువంటి ద గ్రేట్ వైసీపీ కార్యకర్తలు, మీరు మనస్సాక్షితో అడుగులు వేస్తున్నారా, లేదంటే ఒక రకమైన పైశాచికమైనటువంటి ఆనందంతో మీరు అడుగులు వేస్తున్నారా? ఈరోజు సోషల్ మీడియా మొత్తం కూడా చీ కొడతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా వాళ్ళు ఏమంటున్నారు, మీరు వైసీపీ కార్యకర్తలు కాదు, మీకు అన్ని పార్టీలు ఒకటే. వేరే పార్టీల వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వైసీపీకి సంబంధించి ఏదైనా ఒక పోస్టులు పెడితే అరెస్ట్ చేయడాలు లేదన్నప్పుడు బెదిరియడం మీరు చేస్తున్నారే. సాక్షాత్తు భీమిలి దగ్గర ఆ సంఘ వలస దగ్గర సభ పెడితే జగన్మోహన్ రెడ్డి, ఆ సభ దగ్గర ఏకంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కిరణ్ కుమార్ రెడ్డి అండ్ ఇంకో కాంగ్రెస్ అఫీషియల్ని పోలినట్టుగా కటౌట్లు పెట్టి వాటి ముందు బాక్సింగ్ కిట్లు పెట్టి కొట్టండ్రా 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 అన్నట్టు ఇది చేస్తూ, ఆ పాంప్లెట్లు కూడా రకంగా అదే చెప్తూ, చేతగాని తనం ఈయనది కానీ వాళ్ళ వల్ల ఇదంతా జరుగుతుంది అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్కి నిజమైన నాయకుడు పాలకుడు మన జగన్మోహన్ రెడ్డి, మిగతా వాళ్ళంతా కూడా ద్రోహులు, వాళ్ళ వల్ల ఎన్ని కష్టాలు అన్నప్పుడు హడావుడి చేస్తూ ఉంటే మీరు ఎందుకు అడ్డుకోలేదు అని చెప్పేసి అంతా క్వశ్చన్ చేస్తా ఉన్నా. సరే, పాంప్లెట్లు, ప్రచారాలు, వాళ్ళని వీళ్ళు విమర్శలు కామన్ ఎక్కడైనా జరిగేది, నేను కాదను. కానీ వైసీపీ సభ జరిగే చోట వేరే పార్టీలకు చెందిన నాయకుల కటౌట్లు పెట్టించి వారి ముందు బాక్సింగ్ కిట్లు పెట్టి వారిని కొట్టించడం ఏంటి? ఆ కటౌట్లని అది అసలు మనుషులు చేసేదేనా? దాన్ని పైశాచికానందం కాకపోతే ఏమంటారు? మనుషులను ఒక రకంగా సైకిల్గా మార్చడం కాదా అది? మీరు చెప్పండి అయ్యా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా, మీరు చెప్పండి. ఈజ్ ఇట్ ఫేర్? పోలీసులు దాన్ని అడ్డుకోవద్దా? అక్కడి నుంచి వేరే పార్టీలో కటౌట్లు తీసి బయటపడేయొద్దా? ఎందుకు ఇలా ఉంటున్నారు సైలెంట్గా? నిజంగా నాకైతే చాలా చాలా సిగ్గేస్తుంది, బాధేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు? ఒక పార్టీ కార్యకర్తలు ఉండాలి బాబు, బానిసలు కాదే బాబు. మీరు ఏ పార్టీ అని గుర్తుంచుకోండి, టీడీపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, బీజేపీ, ఏదైనా కావచ్చు గాక. మన పార్టీ అన్నప్పుడు మన పార్టీకి మన కార్యకర్తలుగా ఉండాలి, బానిసలుగా కాదు. బానిస అంటే వాడు ఏం చెప్తే చేస్తూ ఉంటాడు, ముందు వెనక ఆలోచించడు. అక్కడ కటోట్లు పెట్టి కొట్టండ్రా అంటే కొడుతున్న వాళ్ళు ఖచ్చితంగా బానిసలతో సమానమే. అక్కడ వాళ్ళు పొందింది పైశాచిక ఆనందమే. నిజంగా సిగ్గుండాలి ఈ రకం చేయడానికైతే.